నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఇప్పటివరకు ఉన్న కేసులన్నింటినీ కూడా సిబిఐకి బదిలీ చేయాలి అంటూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైన నేపథ్యంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆ పిటిషనర్పై చీవాట్లు పెట్టినట్టు తెలుస్తోంది. అసలు చంద్రబాబుపై ఇప్పటివరకు 7 కేసులు నమోదైనట్లు, అవన్నీ కూడా సిబిఐకి అప్పచెప్పాలి అన్న నేపథ్యంలో మరి ఎందుకు సుప్రీంకోర్టు ఆయనపై చీవాట్లు పెట్టింది? ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మగవారిని మన వీక్షకులకు కూడా. సార్, ఇప్పుడు చంద్రబాబు గారు ఇప్పటి వరకు కొన్ని కేసులు ఎదుర్కొన్న మాట అందరికీ తెలిసిందే. కానీ ప్రతి దాంట్లో కూడా ఆయనకి క్లియరెన్స్ ఉండింది. అలాగే రీసెంట్గా నమోదైన కేసులో కూడాను ఆయన క్వాష్ పిటిషన్ కూడా దాఖలు చేసిన పరిస్థితి మనం చూసాము. అంటే నాది ఏ తప్పు లేదు అని చెప్పి క్వాష్ చేయాలని చెప్పి ఆయన పోరాడిన సందర్భం కూడా ఉండింది. సో అలాంటిది ఇప్పుడు ఆ కేసులన్నీ కూడా సిబిఐకి బదిలీ చేయాలని చెప్పి ఒక పిటిషన్ అయితే వేశారు సుప్రీంకోర్టులో. దానికి సంబంధించి న్యాయమూర్తి సీరియస్ అయ్యారంటున్నారు. అసలు ఎవరు ఈ పిటిషన్ వేశారంటారు? ఎందుకు సుప్రీంకోర్టు సీరియస్ అయింది? అంటే ఏం లేదు, మా రాజకీయ కక్షల్ని కోర్టుల్ని వేదికగా చేసుకుని పరిష్కరించాలని కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు అది కోర్టులు గమనించలేవు, గౌరవ కోర్టులని వీళ్ళు భావిస్తున్నారు. లేటెస్ట్గా జరిగింది ఏంటంటే, ఒక జర్నలిస్ట్ పేరు మీద బాలగంగాధర్ తిలక్ పలానా ఏదో ఒక పేపర్ అని ఒక నామినల్ పేపర్ని అడ్డం పెట్టుకుని ఆయన చంద్రబాబు నాయుడు గారి బెయిల్ని రద్దు చేయమని అడిగాడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన 53 రోజుల పాటు జైల్లో ఉన్నారు. అనేక సాంకేతిక కారణాలు చూపిస్తూ బెయిల్కి ప్రభుత్వం అడ్డుపడింది. సరే, అడ్డుపడినా కూడా డిఫాల్ట్గా ఇచ్చేశారు. ఎందుకంటే ప్రభుత్వం సరైన సాక్ష్యాధారాలు చూపలేకపోయింది ఈ కేసులోను అనే దాని మీద ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, మీరు అన్నట్టు ఆయన ఒక క్వాష్ పిటిషన్ కూడా పెట్టాడు. ఎట్లా అసలు ఈ కేసుని మెయింటైన్ చేయటం అంటే అసలు ఇది కోర్టులో విచారణార్హం కాదు అనేది ఆయన వాదన. ఎట్లా విచారణార్హత కాదంటే, అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఎవరైనా సరే రాజ్యాంగ పదవుల్లో ఉంటే వాళ్ళు ఆ రాజ్యాంగ పదవుల్లోంచి దిగిపోయిన తర్వాత వచ్చే ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వాళ్ళ మీద కేసులు పెట్టే అవకాశం ఉంటుంది. దాని మూలాన వాళ్ళు ఇబ్బందులు పడతారు. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు కూడా కొన్ని ఇమ్యూనిటీస్ ఉంటాయి. వాళ్ళు అఖిల భారత సర్వీస్ అధికారులుగా కొన్ని నిర్ణయాలు చేసినప్పుడు ఆ ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి వాళ్ళ మీద పెట్టాలి అంటే కేసెస్. వాళ్ళు ఒకసారి మంచి ఉద్దేశం మీద తీసుకున్న నిర్ణయాలు కూడా రిటైర్ అయిపోయిన ఆ తర్వాత వచ్చే ప్రభుత్వాలు వాళ్ళ మీద కక్ష సాధింపు చేసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నుంచి కాన్సెంట్ ఉండాలి. అట్లాగే ఇమ్యూనిటీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి దిగిపోయిన తర్వాత ఆయన మీద కేసు పెట్టాలంటే ఆయన్ని ఎవరు నియమిస్తారు? గవర్నర్ నియమిస్తారు. గవర్నర్ యొక్క లిఖితపూర్వకమైన ఆమోదం ఉండాలి. అంటే ఆ కేసుకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉన్నాయా లేవా అనేది గవర్నర్ ప్రాథమికంగా నిర్ధారించుకుంటాడు. అంటే కక్ష సాధింపుతో పెట్టారా, ఇందుకు సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయా అని. అందులోనూ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గారు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ గౌరవ న్యాయమూర్తి. ఆయనకి చెప్పకుండానే లండన్ వెళ్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఒక బ్లాంకెట్ ఆర్డర్ పోలీసు అధికారులకి ఇచ్చేసి రీజన్స్ ఏదైనా కానీ ముందు మీరైతే అరెస్ట్ చేయండి అని. అది మనకు ఎట్లా తెలుసు అంటే, రఘురామ్ రెడ్డి గారు, కొల్లి రఘురామ్ రెడ్డి డిఐజీ, ఆయన అప్పుడు ఇంటెలిజెన్స్లో ఉన్నాడు. ఆయన వెళ్ళి ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారితో మమ్మల్ని అరెస్ట్ చేయమని మాత్రమే చెప్పారు. ఏ కేసులో చేయాలో మాకు చెప్పలేదు, ఏ సెక్షన్ కింద చేశారో చెప్పలేదు. కేసు ఎఫ్ఐఆర్ కూడా మేమేం చెప్పలేము, మాకు నోటీస్ కూడా ఇవ్వలేమని చెప్పలేదు. కేవలం మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురమ్మన్నారు, మీరు సహకరిస్తే మేము విజయవాడ తీసుకెళ్తామని చెప్పాడు. అందులోనూ ఆయన Z+ కేటగిరీలో ఉన్నప్పుడు తెల్లవారు అంటే సూర్యోదయం అయ్యే వరకు కూడా చంద్రబాబు నాయుడు గారినే కాదు, ఆ Z+ కేటగిరీ ఉన్న VIPs ఎవరిని కూడా ఏ పోలీస్ అధికారి అయినా కూడా వెళ్ళి కూడా డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకంటే ఆ చీకటిని అడ్డు పెట్టుకుని వాళ్ళ మీద ఏదైనా హత్య ప్రయత్నాలు జరిగే ఇది ఉంటుంది కాబట్టి అది ఒక ప్రోటోకాల్ నిర్ణయించారు. వెళ్ళిన ఆయన IPS ఆఫీసరు, అంత చిన్న ఇది కూడా ఆయనకి తెలియదు అంటే మనం నమ్మలేం. ఆయన బస్సులో పడుకున్నాడు, ఆయన గెస్ట్ హౌస్లో కూడా లేడు. బస్సులో ఉంటే బస్సులోంచి కొట్టి పిలిస్తే ఆయన బయటకు వచ్చి అడిగాడు, ఏంటి బాబు అని అడిగితే నేను సో అండ్ సో అని ఆయన పరిచయం చేసుకున్నాడు. సరే, ఆయన కుర్చీ వేసి కూర్చోబెట్టి ఇదంతా చెప్పినప్పుడు ఆయనే చెప్పాడు, మాకు మిమ్మల్ని అరెస్ట్ చేయమని చెప్పారని. ఈ కేసు విషయం మీద పిటిషన్ బెయిల్ రద్దు చేయమని తిలక్ వెళ్ళాడు. తిలక్ వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు చాలా సీరియస్ అయ్యారు. అసలు ఈ కేసే
అసలు ఉంచాలా తీసేయాలా అన్న ప్రశ్న ఉంది ఇక్కడ సుప్రీంకోర్టు ముందు. మీరు వచ్చి మళ్ళీ ఆయన బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నారు. అసలు మీకేం ఇంట్రెస్ట్ అని అడిగింది. మీ ప్రయోజనం ఏముంది ఇందులో, మీరు ఒక జర్నలిస్టు అని అడిగింది. అట్లాగే మనం ఇంకొక కేసు కూడా తీసుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియా మాస్ అరెస్టులు అవుతున్నాయని విజయబాబు గారిని, ఆయన నిజంగానే సీనియర్ జర్నలిస్ట్. ఆయన ఒకప్పుడు ఆంధ్రప్రభ లాంటి పత్రికకి ఎడిటర్గా కూడా చేశాడు. అలాంటి వ్యక్తి పేరును ఉపయోగించి ఈ అరెస్టులు ఆపమని చెప్పి స్టే ఆర్డర్ ఇవ్వమని హైకోర్టుకి వెళ్తే కూడా అప్పుడు గౌరవ హైకోర్టులో కూడా ఇదే స్పందన వచ్చింది. మీరు ఎందుకు వచ్చారు, అరెస్ట్ అయిన వాళ్ళు ఎందుకు రావాలి, బాధితులు రావాలి కదా అని. బాధితులు రావడానికి వాళ్ళు కనుక వెళ్ళారనుకోండి, అప్పుడు ప్రాసిక్యూషన్ వాళ్ళు కూడా పోలీసులు చూపిస్తారు, ఇదిగో వీళ్ళు ఇలాంటి సోషల్ మీడియా పోస్టింగ్లు పెట్టారు, మరి ఏం చేయమంటారని. అప్పుడు కోర్టు కూడా ఏం మాట్లాడలేదు. అయితే అప్పుడు ఆ సందర్భంలో గౌరవ న్యాయమూర్తులు కూడా చెప్పింది ఏంటంటే, ఇది మూకుమ్మడిగా చేసిన నేరాలని మూకుమ్మడిగానే అరెస్టులు చేస్తారు, అరెస్టులు చేయొద్దని మేము పోలీసుని ఎలా ఆదేశించగలం, పోలీసు ఉన్నదే నేరస్తులను అరెస్ట్ చేయడానికి. ఇంకోటి ఏంటంటే, ఈ సోషల్ మీడియా చేసిన నేరస్తులు మా మీద కూడా పెట్టారు, మా కుటుంబ సభ్యుల మీద కూడా పెట్టారు, మేము బాధితులమే అని. అంటే ఇది ఒక అలవాటు కిందకు వచ్చింది వీళ్ళకి. ఇప్పుడు ఎలాగూ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతిలో అయిన రింగ్ రోడ్డు గురించి అలాంటి అనేక కేసులు గతంలో అవన్నీ కూడా వాటి వ్యాలిడిటీ లేదు. ఇప్పుడు వాటిని సిబిఐకి ఎంక్వైరీ ఇవ్వమని మళ్ళీ వెళ్ళారు. అప్పుడు వెంటనే వాళ్ళకి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి అర్థమవుతుంది కదా, ఇది చిల్లర కేసులన్నీ తీసుకొచ్చి వీళ్ళు మన టైం వేస్ట్ చేస్తున్నారు. సుప్రీంకోర్టు నిజంగా కనుక ఇవాళ ఇండియాలో ఉన్న కేసుల సంఖ్య చూస్తే, విచారణ కనుక ఇదే జడ్జీలతో, ప్రస్తుతం ఉన్న జడ్జీలతో చేస్తే ఈ కేసుల పరిష్కారానికి 300 సంవత్సరాలు పడుతుంది. ఇండియాలో ఉన్న మొత్తం కోర్టుల్లో ఉన్న కేసులు ఇప్పుడున్న జడ్జీలతో ఇదే తీరుగా జరిగితే 300 సంవత్సరాలు పడుతుంది. అలాంటి టైంలో సుప్రీంకోర్టు యొక్క అతి టైంని వేస్ట్ చేస్తా బాలయ్య అనే వ్యక్తి ద్వారా ఒక లాయర్ వెళ్తే, ఒక సింగు అనే ఒక అడ్వకేట్ కూడా చివాట్లు పెట్టింది, ఈ యొక్క కేసులు ఇవి నువ్వు సుప్రీంకోర్టుకు తీసుకొచ్చి మా టైం వేస్ట్ చేస్తావని. విజయబాబు గారికి అసాధారణంగా 50,000 జరిమానా కూడా వేశారు. అసలు మామూలుగా హైకోర్టులు కానీ ఏమైనా వేసినప్పుడు 5,000 ఏదో ఒక టోకెన్గా వేస్తారు తప్ప పెద్ద అమౌంట్ లేరు, ఇది సాలు శిక్ష అని. తర్వాత మన బాలగంగాధర్ తిలక్కి వార్నింగ్ ఇచ్చారు, ఇంకా కనుక ఎక్కడన్నా పిటిషన్ కనుక ఇలాంటిది సుప్రీంకోర్టు కనుక తీసుకొస్తే నీ మీద చాలా సీవియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. ఇప్పుడు ఈ బాలయ్య అనే వ్యక్తి చేసిన కేసులు కూడా అమరావతికి సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇందులో అమరావతి రాజధానిగా ఇప్పుడు అనేక కార్యక్రమాలు పెట్టుకున్నాడు, ముందుకెళ్తుంటే అమరావతి మీద ఇంకా కేసులు పెట్టడం ఏంటి? అమరావతి అన్నీ ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. సిఆర్డి అనే ఒక సంస్థ ఉంది అక్కడ, అది ఒక పాలక మండలి ఉంది, ప్రతిదీ బ్లాక్ అండ్ వైట్లో జరుగుతున్నాయి. అందులో చంద్రబాబు నాయుడు గారు చేసే అన్యాయం లేదు. వాళ్ళు ఇచ్చిన భూములన్నీ కూడా రికార్డెడ్గా ఉన్నాయి, రైతులు ఇచ్చినాయి. అందులో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే ఒక వర్డ్ కూడా వాడారు ఒక కేసులో, అది కూడా ఇప్పుడు ఉంది ఇక్కడ. అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది కంపెనీలకి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలకి సంబంధించిన షేర్ల బదిలీలో వస్తుంది తప్ప ఇలాంటి భూముల విషయంలో ఇన్సైడర్ ట్రేడింగ్ అనే వర్డే ఉండదు. మీరు ఇట్లాంటి కొత్తగా క్రియేట్ చేసి తీసుకొస్తున్నారని కూడా మందలిచ్చింది. ఇప్పుడు అలా ఆ కేసు కూడా ఇందులో ఉంది, ఈ 6 కేసుల్లో. అందుకే వార్నింగ్ ఇచ్చాడు జడ్జి గారు. ఇది రాజకీయంగా ప్రజల ముందుకెళ్ళి చెప్పుకోవడానికి ఏం లేదు. ఇలాంటి లిటిగేషన్ ద్వారా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ ఏంటంటే, ఆయన మీద ఈడీ కేసులు, విజిలెన్స్ ఇవన్నీ కూడా ఎన్ఫోర్స్మెంట్ కేసెస్ 12 సంవత్సరాల నుంచి కూడా వాటి విచారణకి రాకుండా ఇదే విజయసాయిరెడ్డి గారిని అడ్డం పెట్టి అక్కడ కేంద్రంలో రకరకాల వ్యవస్థలను మేనేజ్ చేశాడు. ఇప్పుడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఇట్లాంటి కేసులు ఏదో ఒకటి సృష్టించి గాలి పోగు చేసి సుప్రీంకోర్టులో వేసి ఒక ఆర్డర్ తీసుకొస్తే కనుక ప్రజల ముందు పలసనైపోతాడని. కానీ న్యాయస్థానాలు కూడా వాళ్ళు అక్కడ ఉన్నది న్యాయమూర్తులని, వాళ్ళకు ఒక ఆలోచన ఉంటుందని, తర్వాత ఇక్కడ జరుగుతున్నాయని వాళ్ళు గమనిస్తున్నారనేది వీళ్ళు మర్చిపోయారు. ప్రజల్ని వంచన చేసినట్టుగానే న్యాయస్థానాలను కూడా వంచన చేయొచ్చు అనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. న్యాయస్థానాలు ఎక్కడికక్కడ హైకోర్టు లెవెల్లో హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది, సుప్రీంకోర్టులో మొన్న వార్నింగ్ ఇచ్చినా కూడా మళ్ళీ అదే. ఇప్పుడు ఏదో తినే గేదెకి కొమ్ములు కోస్తే మాంతదా అని, అశుద్ధం తినే గేదెకి అట్లాగే వీళ్ళకి ఏంటంటే ఆశ, దింపుడు కళ్ళెం ఆశ. ప్రజల్లో ఎట్లాగో వెళ్ళలేరు కాబట్టి న్యాయస్థానాలని మన లిటిగేషన్కి వేదికలుగా ఉపయోగించుకుందామని ప్రయత్నిస్తున్నారు. అది గౌరవ న్యాయమూర్తులు తిరగబడుతున్నారు, ప్రజలు కూడా గమనిస్తున్నారు. ఇటువంటి వాళ్ళు రాజకీయాలకు పనికిరారు. ఇప్పుడు పార్టీయే అంతర్ధానం అయ్యే పరిస్థితికి వచ్చింది, ఒక్కొక్క నాయకుడు వెళ్ళిపోతున్నాడు. ఇక ఇలాంటి తప్పుడు మార్గాలు ఎన్నుకుని ప్రయత్నిస్తాం అన్నమాట. థ్యాంక్ యూ అమ్మ గోవర్ధని, మన వీక్షకులు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.